గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఐ నో చాలా రోజుల తర్వాత వీడియో వచ్చింది అండ్ ఈ వీడియోలో మనం చూసే ప్లేస్ నంది హిల్స్. సో తమ్నేలో చూసినట్టయితే నంది హిల్స్కి అయితే వెళ్తున్నాం మేము, అండ్ దట్ వాజ్ August 14. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనలీ కార్ పార్కింగ్ అయితే రీచ్ అయ్యాం అండ్ ది టైమ్ ఇస్ 5:59. కరెక్ట్గా 6కి అంతా రీచ్ అవ్వాలి అనుకున్నాము. 6కే రీచ్ కూడా అయిపోయాము. కార్ పార్కింగ్లో ప్లేస్ ఉంది అంటే జనాలు ఎక్కువ లేరనే అర్థం, కానీ మాకన్నా ముందే చాలా కార్లు అయితే పార్కింగ్ చేశారు. సో చూస్తున్నారు కదా, తక్కువ కార్లు ఉన్నాయి, జనాలు కూడా చాలా తక్కువే ఉన్నారు. యాక్చువల్లీ అది లాంగ్ వీకెండ్ స్టార్టింగ్ అనమాట. ట్యూస్డే August 14. August 15 నుంచి మనకు లాంగ్ వీకెండ్ ఉండింది కదా, సో ఆ రోజు వెళ్ళాము మేము, ట్యూస్డే రోజు. సో క్రౌడ్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేసాము యాక్చువల్లీ తక్కువే ఉంటుంది అని చెప్పి, అండ్ మేనేజబుల్ క్రౌడే ఉండింది. ఎందుకంటే వీకెండ్స్ అండ్ అదర్ హాలిడే టైంలో అయితే అన్మేనేజబుల్ క్రౌడ్ ఉంటుంది నంది హిల్స్లో. ఇట్ విల్ బీ టూ క్రౌడెడ్, పార్కింగ్ కూడా ప్లేస్ ఉండదు. ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోమని చెప్తారు. సో దిస్ వాస్ ది పార్కింగ్ సిచ్యువేషన్. అక్కడక్కడ కొంచెం ఖాళీ ప్లేసెస్ అయితే ఉండింది. అండ్ టికెట్ తీసుకొని మేమైతే పైకి హైక్ చేసామన్నమాట. మనకి గవర్నమెంట్ది ఫ్రీ బస్సు కూడా ఉంది. ఐ డోంట్ నో ఇఫ్ ద బస్ చార్జెస్, బట్ ఐ థింక్ ఫ్రీయే బస్ అది. సో పైకి ఒక 1 kilometer హైక్ ఉంటుంది. సో మనం కావాలంటే బస్ తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. వీ ప్రిఫర్డ్ వాకింగ్. అండ్ అగస్త్యని తీసుకెళ్ళాం, నేను, మా ఆయన అండ్ అగస్త్య ముగ్గురం వెళ్ళామన్నమాట. ఇట్ వాస్ వెరీ ప్లెజెంట్ డే. ఎక్కువ ఫాగ్ అంత ఎక్కువ ఏం లేదు, లైక్ డ్రాప్, లైక్ అదేంటి వర్షం పడేలాగా ఫాగ్ అయితే ఏం లేదు. ఇట్ వాస్ వెరీ మేనేజబుల్. పైకి వెళ్ళే కొద్దికి కొంచెం ఫాగ్ పెరుగుతూ ఉండిందనమాట. అండ్ దిస్ వాస్ ది బ్యూటిఫుల్ సీనరీ. నడుస్తూ వెళ్తే ఇవన్నీ మనం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సన్ రైజ్ అయిపోయింది. ఆబ్వియస్లీ సన్ రైజ్ మనకి 5:45, 6కి అయిపోద్ది. బట్ బికాస్ ఆఫ్ ది ఫాగ్ మనకు సన్ కనిపించదు రైజ్ అంతా. బట్ సన్ కొంచెం పైకి వచ్చేసరికి ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. మనం ఇలా, దట్ వాస్ ది హిల్ టాప్. ఇక్కడ మనకి వ్యూ పాయింట్స్ కూడా ఉంటుందన్నమాట. సో ఇలా అయితే సన్ రైజ్ కనిపించింది. సో ఇదన్నమాట ఫాగ్ పరిస్థితి. సో అలా ఫాగ్ వస్తూ ఉంది మంచు, అండ్ దెన్ మళ్ళీ కొంచెం క్లౌడ్స్ అంతా క్లియర్ అయిపోయాక మళ్ళీ సన్ లైట్ కూడా వస్తుంది అనమాట. సన్ లైట్ వచ్చినప్పుడు ఫాగ్ ఆబ్వియస్లీ కనిపించలేదు. బట్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. చాలా అంటే చాలా బాగుండింది. ముందరున్న మనిషి కూడా కనిపించినంత ఫాగ్ కూడా ఉండింది అనమాట. అండ్ హియర్ ఆల్సో వీ స్పాటెడ్ దిస్ నంది హిల్స్ది కొంచెం బ్రీఫ్ హిస్టరీ ఏంటి అని చెప్పి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో పాజ్ చేసి డెఫినెట్లీ గో త్రూ ఇట్. నేను ఆ రోజు చదివాను, బట్ ఈరోజు ఇప్పుడు నాకు చెప్తుంటే వాయిస్ ఓవర్ ఇస్తుంటే గుర్తు రావట్లేదు అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ పాజ్ ద వీడియో అండ్ గో త్రూ ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ నంది హిల్స్. సో దాట్ వాజ్ ఇట్ అబౌట్ దిస్ బ్రీఫ్ హిస్టరీ. యాక్చువల్లీ ఇక్కడ మనకి క్లౌడ్ బెడ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ మనకి చూపించినట్టు. పైన సన్, కింద క్లౌడ్ బెడ్ ఉంటుందన్నమాట. దానికోసం నేను యాక్చువల్లీ లైక్ వెళ్తున్న నంది హిల్స్కి చూడాలని ఇప్పటికి ఒక 3 సార్లు వెళ్ళాను. 3 సార్లు నాకు ఆ క్లౌడ్ బెడ్ అనేది కనిపించలేదు. సో వెరీ అన్ఫార్చునేట్ ఆ విషయంలో. బట్ యా, ఆ రోజు August 14th, నెక్స్ట్ డే August 15th. సో ఇక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF వాళ్ళు ఒక చిన్న ర్యాలీ కూడా చేశారనమాట నంది హిల్స్ చుట్టూ బైక్స్లో ఇలా. అండ్ అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి నేషనల్ యాంథమ్ అండ్ ఇంకా వేరే వేరే నేషనల్ సాంగ్స్ అన్నీ పాడుతూ అక్కడున్న జనాల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా చేశారు. ఇట్ వాస్ గుడ్. వి వర్ సో లక్కీ టు విట్నెస్ దిస్ కైండ్ ఆఫ్ పేట్రియాటిక్ మూమెంట్ విచ్ హ్యాపెండ్.
వేడివేడిగా టీ తాగుతూ మా నంది హిల్స్ అయితే జర్నీని అయితే మేము ఎండ్ చేస్తున్నాం ఇక్కడ. ఇట్ వాస్ వెరీ నియర్ బై, మాకు జస్ట్ 40 minutes ఇంటి నుంచి అంతే. సో ఇంకా మేము కిందకి దిగేస్తున్నాం అనమాట. కార్లోనే వెళ్ళాం, కిందకి దిగేస్తున్నాం. కింద దిగుతుంటే కూడా ఫాగ్ అయితే అస్సలు తగ్గలేదు. ఇంకేం చేద్దామని చెప్పి కిందకు వచ్చేస్తున్నాం మేము. సో మీరు కనుక ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఆల్సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.